శివజ్ఞానంతో జీవులను సేవించు. ధర్మాన్ని యుగానికి ఉపయోగించేలా చేసే నిమిత్తం శ్రీరామకృష్ణులు అవిరామంగా ఇచ్చిన ఉపదేశాలున్నాయి. వాటిలో ఒకదాన్ని స్వామి వివేకానంద విశేషంగా నొక్కి పలికారు. జీవుల మీద దయ చూపటం కాదు, భగవద్బుద్ధితో జీవులను సేవించటమే చేయవలసింది. దయ చూపితే దయకి పాత్రులైన వారికన్నా తాను గొప్పవాడిని అంత వస్తుంది. అందుకే శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: దయ ఏమిట్రా, దయ చూపడానికి నువ్వెవరు? నువ్వు సేవ చెయ్యి. అన్ని ప్రాణుల్లోనూ ఆ భగవంతుడే ఉన్నాడు, ఇది తెలుసుకో. శివుణ్ణి సేవిస్తున్నాను అనే బుద్ధితో జీవుల సేవ చెయ్యి. ఈ మాట వినగానే స్వామీజీ ఇలా అన్నారు: నేడు ఎటువంటి అపూర్వమైన వాణిని విన్నాను. భగవంతుడే నాకు అవకాశం ఇస్తే ఈ వాణిని ఆచరణ చేసి చూపిస్తాను. శ్రీరామకృష్ణులు పలికిన ఈ వాణి నుండే స్వామీజీ కర్మయోగ సూత్రాన్ని పొందారు. కానీ అప్పటికి ఇంకా ఆయన శ్రీరామకృష్ణుల వద్ద ఆత్మసమర్పణ చేసుకోలేదు. అప్పుడప్పుడు ఆయన మాటకు ఎదురు పలికేవారు. కానీ నెమ్మదిగా శ్రీరామకృష్ణులు పలికిన మాటను మరొకలా చేయగల సామర్థ్యం తనలో లేదని ఆయన తెలుసుకున్నారు. అంతేకాదు, తన చివరి రోజుల్లో ఈ పిచ్చి బ్రాహ్మణుని పాదాల మురల జీవితాంతం నా తలను అమ్మివేసుకున్నాను అని ఆయన పలకవలసి వచ్చింది. స్వామీజీ సేవాధర్మం శివజ్ఞానంతో జీవసేవ చేసే భావం ఇక్కడే మొదలైంది. శ్రీరామకృష్ణులు నేటి యుగానికి ఉపయోగించే ధర్మాన్ని బోధించారనటానికి ఇదొక చక్కని ఉదాహరణ. ఆయన జీవితంలోని అనేక సంఘటనల నుండి, ఆయన వచించిన అనేకమైన ఉపదేశాల నుండి ఇటువంటి ఉదాహరణలన్నింటినో మనం పొందవచ్చు. రోజులు గడిచే కొద్దీ మనుషులు వాటి నుండి నూతన బోధనా సూత్రాలను వెలికి తీయగలరు.